ఉత్తరప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. యూపీలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, సింగం పోలీస్ ఆఫీసర్ అంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ అధికారి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో చేసిన చర్యలతో మరోసారి జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఎన్నికల సంఘం ప్రత్యేక పోలీస్ అబ్జర్వర్గా అజయ్ పాల్ను దక్షిణ 24 పరగణాల జిల్లా వంటి అత్యంత సున్నితమైన ప్రాంతానికి పంపింది. అక్కడ అజయ్ వ్యవహరించిన తీరు, చేసిన హెచ్చరికలు, రాజకీయ పార్టీల స్పందనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్కు ముందు రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా దక్షిణ 24 పరగణాల జిల్లా రాజకీయంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో ఓటర్లను భయపెడుతూ ఉన్నారన్న ఆరోపణలు, ఎన్నికల సమయంలో బెదిరింపులు జరుగుతూ ఉన్నాయన్న ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 2011 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ పాల్ శర్మను ఎన్నికల సంఘం ప్రత్యేక పోలీస్ అబ్జర్వర్గా నియమించింది. అజయ్ పాల్ అప్పటికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో లా అండ్ ఆర్డర్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. బెంగాల్ చేరిన కొద్ది గంటల్లోనే అజయ్ పాల్ శర్మ యాక్షన్లోకి దిగిపోయారు. ఫాల్టా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు ఓటర్లను బెదిరిస్తూ ఉన్నారనే ఫిర్యాదులు రావడంతో కేంద్ర భద్రతా బలగాలతో కలిసి అజయ్ పాల్ శర్మ నేరుగా అక్కడికి వెళ్లారు. ఎవరైనా అల్లర్లు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన బహిరంగంగా అల్లరి మూకలకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చి పడేశారు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా వైరల్ అయింది. చాలా మంది ఆయనను సింగంతో పోల్చారు. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అజయ్ పాల్ శర్మ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల అబ్జర్వర్గా ఉండాల్సిన వ్యక్తి బీజేపీ కార్యకర్తల ప్రవర్తిస్తూ ఉన్నారని మమత ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ కాదని, చట్టాన్ని అతిక్రమించే చర్యలు చేస్తే కోర్టులో సవాల్ చేస్తామని మమతా బెనర్జీ హెచ్చరించారు. కొందరు టీఎంసీ నేతలు అజయ్ పాల్పై నేరుగా విమర్శలు చేయగా తర్వాత వాటిపై వివాదం మరింత పెరిగింది. దీంతో బెంగాల్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. అజయ్ పాల్ శర్మ ఉత్తరప్రదేశ్లో చాలా కాలంగా కఠినమైన పోలీస్ అధికారిగా పేరు పొందారు. నోయిడా, షామ్లీ, గౌతమ్ బుద్ధ నగర్ వంటి ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేసిన సమయంలో అజయ్ పాల్ నేతృత్వంలో అనేక గ్యాంగ్స్టర్లకు చుక్కలు చూపించారు. అజయ్ పాల్ తన కెరీర్లో 100కు పైగా ఎన్కౌంటర్ ఆపరేషన్లలో పాల్గొన్నట్టుగా చెబుతారు. అందుకే ఆయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరాలపై కఠిన చర్యలు ప్రారంభించిన సమయంలో అజయ్ పాల్ శర్మ వంటి అధికారులు కీలక పాత్ర పోషించారని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. క్రిమినల్ గ్యాంగ్లపై వరుస ఆపరేషన్లు, నేరస్తుల అరెస్టులు, ఆయుధాల స్వాధీనం వంటి చర్యలతో అజయ్ పాల్ శర్మ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. అయితే అజయ్ పాల్ కెరీర్ పూర్తిగా వివాదాలకు అతీతం కాదు. గతంలో అధికారుల బదిలీల విషయంలో పైరవీలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది. కొంతకాలం పరిపాలనా విచారణ కూడా ఎదుర్కొన్నారు. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫిర్యాదులు కూడా వార్తల్లోకి వచ్చాయి. రీసెంట్గా బెంగాల్ ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం మరోసారి అజయ్ పాల్ను జాతీయ స్థాయిలో చర్చలోకి తీసుకొచ్చింది.